అధికారం ఏమన్నారే ఉమ్, అది మర్చిపోవాలి, అవును. ఎప్పటిదే గుర్తుండాలి. ఉమ్, ఇంకోటి 40 ఏళ్ల పార్టీని కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీ దిగజారిందా, ఆ పార్టీని ప్రజలు ఎందుకు నువ్వు లేకపోతే గెలిపించలేని స్థితికి వచ్చింది? ఉమ్, ఒక పార్టీ ఎదుగుదల కదా కావాల్సింది. అవును. మరి ఆ లెక్కనైతే సీనియర్ పార్టీ కాబట్టి కాపాడాలంటే 70 ఏళ్ల కాంగ్రెస్ని కాపాడు నువ్వు. ఉమ్. 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంకెంతో చేసింది కదా కానీ ఇదే దేశానికి. డౌట్, 40 ఏళ్ళ పార్టీనో 70 ఏళ్ళ పార్టీనో కాపాడుకుంటూ వెళ్ళిపోతే మన పార్టీ సంగతి ఏంటి, మన పార్టీ పరిస్థితి ఏంటి, ఇంకెందుకు పార్టీ పెట్టుకోవడం, ఈ ఆలోచన ఎందుకు చేయట్లేదు? ఆయన చెప్పేది అదే. ఆయనలో ఉన్నటువంటిది ఏంటంటే సినిమాల్లో హీరో 24 గంటలు అందరినీ కాపాడుతుంటాడు, వాళ్ళ కొంపకు మాత్రం చిచ్చు ఎక్కువ ఉంటుంది. ఉమ్, చివరికి వాళ్ళ కొంపల వాళ్ళు అల్లాడుతూ ఉంటారు. ఉమ్, మనం చూడండి సినిమాల్లో హీరో జులాయిగా తిరుగుతుంటాడు, అవును. ఆ జులాయిగా ఉన్నోడు ఇంట్లో మాత్రం కష్టాలే ఉంటుంటాయి, ఉమ్, కానీ ఆ జులాయి హీరోగా కనబడతాడు. అది అవును. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈయన అందరినీ కాపాడుతానని ఆయన ఫీల్ అవుతాడు, వాళ్ళు అనుకోరు. ఉమ్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రేపు పొద్దున పొరపాటున గెలవనియండి, ఒక్కొక్క డైలాగ్ ఏమొస్తుంది? ఉమ్, 2014 తర్వాత ఏం డైలాగ్ వచ్చింది? ఉమ్, ఇదే పదం కదా, అంటే ఈ భాష అవును. నాటుగా ఉన్నా ఉమ్, ఆనాడే గెలిపించినోడు వచ్చి అవును. మమ్మల్ని ఉమ్, ఎవరో ఎందుకు చింతమని ఓపెన్ గా అవును. సవాల్ చేసి అడిగాడు కదా. ఉమ్, ఆయన్నే గెలిపించుకో, వాళ్ళ అన్ననే గెలిపించుకోలేండి, వచ్చి మమ్మల్ని గెలిపిస్తాడా అవును. ఏంటి అనేటువంటి